మామూలుగా ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పుడు నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది, నిలదీసేది. అంతే కదా? సాధారణంగా జరిగేది అదే కదా? నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు. ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది. ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది. అది బహుముఖంగా. అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన పోలీసు విలనుడు రాను రాను అని అమెరికాలో హఠం వేసుకుంటే ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో అని రకరకాల ఇంటర్పోల్ కార్నర్ నోటీసులిచ్చి అడ్డంగా కార్నర్ చేసి దాదాపుగా లాక్కొచ్చారు. ఇప్పుడు ప్రశ్నించబడుతున్నాడు. అది కాంగ్రెస్ కమిషన్. భయం లేదు. భాజపాతో హాజరవుతాను అంటూ హరీష్ రావు ఘోష్ ముందుకెళ్లాడు. ప్రశ్నించబడ్డాడు. నానా రకాలుగా కసరత్తు చేసుకుని మరీ వెళ్లాల్సొచ్చింది. సాక్షిగా కాదు, ఓ నిందితుడిగానే ప్రభుత్వం పరిగణిస్తోంది తనను. రేపో మాపో తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రిగా కీర్తించబడే కేసీఆర్ కూడా అదే కమిషన్ ఎదుట ప్రశ్నించబడనున్నాడు. శుక్రమహర్దశ కలికాలం ఉండదు గదా. చేసిన అక్రమాలు నేల మీదకు తీసుకొస్తాయి, నిందితుడిగా నిలబెడతాయి, వేలెత్తి చూపిస్తాయి. అది టైం అంటే, అది డెస్టినీ అంటే. ఆ టైం ఎలాంటిదంటే సాక్షాత్తు కన్నబిడ్డే నీ చుట్టూ చేరిన ఆ కొరివి దెయ్యాల మాటేమిటి డాడీ అని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. మరి ఆ కన్న కొడుకు, ఆ వారసుడు తను ప్రశ్నించబడుతున్నాడు. ఫార్ములా రేసు బాపతు అక్రమాల మాటేమిటి? కొన్ని ప్రశ్నలున్నాయి, కాస్త వస్తారా అని ఏసీబీ మళ్లీ పిలిచింది. అయితే రాటుదెళ్ల రాజకీయం కదా, మేం ప్రశ్నిస్తున్నామనే మమ్మల్ని బుక్ చేస్తున్నారు అని ఎదురుదాడికి దిగుతోంది. ట్యాపింగ్ దోషి పోలీసు కదా, ఇరకకుండా దొరకకుండా జవాబులు చెబుతూ అబ్బే నాకేం సంబంధం అని బుకాయిస్తాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, పడికట్టు సమాధానాలు. రాజకీయం ఎలాంటి సమాధానమిస్తుందంటే రెండు కలిస్తే 6 కదా అంటుంది. అదే నమ్మాలని దబాయిస్తుంది. ఎలాగంటే 1,00,000 కోట్ల కాళేశ్వరం అప్పు ఎలా తీరుద్దామనుకున్నారయ్యా అని అడిగితే దాందే ఉంది, నీళ్లమ్మి కట్టేస్తామని అనుకున్నాం అని అలా అలవోకగా ఓ జవాబు అలా విసిరేస్తుంది. చెప్పేవాడికి అడిగేవాడు ఎప్పుడూ లోకువే కదా. ఎవరికి నీళ్లమ్ముతాడు? రైతులకా? సాధ్యమేనా? మొత్తం తెలంగాణ సమాజం చెవుల్లో పెట్టడం కాదా ఇది? అల్లుడిలాగే మామ కూడా అవే జవాబులు చెప్పబోతున్నాడు. అదేమంటే కేబినెట్ నిర్ణయం అంటాడు. కేసీఆరే కదా మంత్రులు అంటే, ఇంజనీర్లంటే, ప్లానర్, డిజైనర్, సూపర్వైజర్ అన్నీ ఆయనే కదా. అదే కేటీఆర్ ఏమంటాడు? ఫార్ములా రేసు నిర్వహణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హఠాత్తుగా ఆకాశానికి ఎగిసిందంటాడు. అదే గొంతు ప్రపంచ సుందరి పోటీలను వెక్కిరిస్తోంది, ఆక్షేపిస్తోంది. రాజకీయం. సో ప్రస్తుతం తెలంగాణలో క్వశ్చన్ అవర్ నడుస్తోంది. పోనీ ఇంటరాగేషన్ సీజన్ అనుకోండి. ప్రశ్నల వడగళ్లతో పెద్ద ధరలు బొప్పిగడుతున్నాయి. సరే, ఇదేమిటయ్యా కేసీఆర్, నమ్మి నీకు 10 ఏళ్లు కుర్చీ అప్పగిస్తే ఇన్ని అక్రమాలకు పాల్పడ్డావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవును, ప్రతిపక్షం ఘోరంగానే తట్టుకోలేని రీతిలో ప్రస్తుతం ప్రశ్నించబడుతోంది. క్వశ్చన్ అవర్, క్విజ్ టైం, గ్రిల్ సీజన్, ఇంటరాగేషన్ పీరియడ్, పేరేదైనా పెట్టుకోండి. అయితే దోషులెవరు? జరిగిన తప్పులేమిటో ఏసీబీలు, కమిషన్లు తేలుస్తాయి. మళ్లీ కోర్టుల్లోనూ క్వశ్చన్ అవర్లు నడుస్తాయి. బహుముఖ ప్రశ్నాధ్యాయం.